హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైడ్రా పేరుతోటి ఒక పెద్ద విప్లవమే తీసుకొచ్చారు హైడ్రా పేరుతో. కనబడ్డ బిల్డింగ్స్ మొత్తం ఇల్లీగల్ బిల్డింగ్స్ మొత్తం కొలాప్స్ చేసుకుంటూ పోయాడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో. దానికి హైడ్రా అని పేరు పెట్టారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అయిపోయినాయి. చాలా ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. గతంలో ధరణి పోర్టల్ అని చెప్పేసి కేసీఆర్ కూడా మంచి పని చేశాడు. ధరణి పోర్టల్ అక్కడ పెట్టాడు. ధరణి పోర్టల్ పెట్టడం ద్వారా ఆల్మోస్ట్ 15,000 నుంచి 25,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలు ఇచ్చిన ల్యాండ్స్ ఇల్లీగల్గా క్యాప్చర్ చేశారు. నాన్ ఎస్సీ ఎస్టీలు అసైన్డ్ భూములను లాగారనమాట. 15,000 ఎకరాల భూముల్ని. ఓకే, అదో పెద్ద స్కామ్ని బయటికి తీసుకొచ్చారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవగానే ధరణి పోర్టల్ తోటి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేపేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు డిమాలిష్ ఇల్లీగల్ లేఅవుట్స్, మినిస్టర్ పొంగూరు నారాయణ అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ చదివాను. ఓకే, మరి వీళ్ళు ఎంత సీరియస్గా చేస్తారో మనకైతే తెలియదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేస్తామంటే మంచిదే. Andhra government will take strict action against illegal layouts that were built, I'm reading, that were built without following the rules and regulations. రూల్స్ అండ్ గైడ్లైన్స్ పాటించినటువంటి ఈ యొక్క ఇల్లీగల్ లేఅవుట్స్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇల్లీగల్ లేఅవుట్స్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తారట పొంగూరు నారాయణ గారు చెప్పడం. సరే, ఇక్కడ నేను నారాయణ గారిని అడిగేది ఏంటంటే, సరే ఇక్కడ ఇల్లీగల్ బిల్డింగ్స్ తీసేస్తారు కరెక్టే, లేఅవుట్స్, వాట్ అబౌట్ ల్యాండ్స్? కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారు కరెక్టే, ల్యాండ్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ని అక్కడ జరిగినటువంటి చాలా కబ్జాలు జరిగాయి. మరి వాటి సంగతి ఏంటి? దాని గురించి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఓకే, అసర్టింగ్ ది మీడియా he said, state government will demolish all the illegal buildings that were constructed while violating the rules and regulations after June 2012 అంటే జూన్ 2012 తర్వాత కట్టినటువంటి బిల్డింగ్స్ మొత్తాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేస్తారు. 2012 తరువాత కట్టిన బిల్డింగ్స్ మొత్తం. ఎందుకని 2012 ముందు ఎందుకు? అంతకుముందు ఏమి ఇల్లీగల్ జరగలేదనే వీళ్ళ ఉద్దేశం. 2012 తర్వాత కట్టిన బిల్డింగ్స్ అంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళ బిల్డింగ్స్ అలాగో కొలాప్స్ చేసుకోరు. 14-19 మధ్య జరిగిన టీడీపీ గవర్నమెంట్ సంబంధం మధ్యలో ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటి జోలికి ఎట్టాలరు? వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేయరు కదా. 2012 తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి స్టార్టింగ్ అనమాట. ఆ తర్వాత కట్టిన బిల్డింగ్స్ మొత్తాన్ని అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్గా జరుగుతాయి. ఈ యొక్క ఇల్లీగల్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ జరుగుతాయి. జనసేన ఎట్టా తీయరు, బీజేపీ ఎట్టా తీయరు, టీడీపీవి ఎట్లా తీయరు, వాళ్ళు పట్టేవి. టార్గెట్ జగన్వి తీసేయండి. జగన్ కట్టిన బిల్డింగ్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టిన మొత్తం తీసేయండి. బట్ రిమెంబర్ 2029లో 100% జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ బిల్డింగ్స్ మొత్తం లేచిపోతాయి జగన్ కనుక ముఖ్యమంత్రి అవుతాయి. ఇప్పుడు మీరు కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేసి లేపేస్తే రైట్, వాళ్ళు వస్తే మీది లేపేస్తారు, సరిపోయింది. అప్పుడు ఇల్లు క్లీన్ అయిపోయింది. మీరు వాళ్ళు చేస్తారు, వాళ్ళు మీరు చేస్తారు, ఇల్లీగల్ మొత్తం క్లీన్ అయిపోతాయి కరెక్ట్గా. సో కాబట్టి నారాయణ గారు చెప్పినట్టుగా నిజంగా మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే మేము తీసేస్తామనంటే వెల్ అండ్ గుడ్, డూ ఇట్, దట్స్ వాట్ వీఆర్ సెయింగ్. బట్ జూన్ 2012 తర్వాత కంటే అంత ముందుది కూడా చేయండి అంటున్నాం. ఓకే, but speaking about the unauthorized buildings constructed before June 2012, the minister said the government is yet to take any decision in such layouts. అంటే 2012 ముందుది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే 2012 తర్వాత నిర్ణయం తీసుకున్నారనే కదా అర్థం. 2012 తర్వాత కట్టిన బిల్డింగ్స్ మొత్తం హైడ్రా లాగా ఏ ఆర్డరానో ఏదో పెట్టేసి లేపేస్తారు. 2012 ముందు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటారు నారాయణ. విల్ డిస్కస్ విత్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్ టు బ్రింగ్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అండ్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. ఓకే, 2012 ముందుకు సంబంధించి
డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి చెప్తారట. ఒకటైతే క్లియర్, 2012 తర్వాత మాత్రం నిర్ణయం తీసుకున్నారు, వేసేస్తారు త్వరలో అని అర్థం. ఓకే, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ 2029లో పక్కా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి సంబంధించిన ఇల్లీగల్ మొత్తం లేపేస్తారు. ఇప్పుడు మీరు కనుక వైఎస్ఆర్సీపీ ఒక 20-30 బిల్డింగ్లు పడగొడితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ 100 బిల్డింగ్లు పడిపోతాయి, అది పక్కా. ఓకే, మిస్టర్ నారాయణ ఇన్ఫార్మ్డ్ దట్ ది పర్మిషన్స్ హ్యావ్ నాట్ బీన్ గ్రాంటెడ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇన్ లేఅవుట్ నియర్ కొండాయిపాలెం ఇన్ ఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్లో, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఏదో నారాయణపాలెంలో ఇంకా అథారిటీ పర్మిషన్ ఇవ్వలేదట. ది అథారిటీస్ ఆర్ రిసీవింగ్ 6-7 అప్లికెంట్స్ డే ఫర్ అప్రూవల్స్. సార్ ఇదేదో నెల్లూరు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, he asserted that individual houses cannot be built without having an approach road. అప్రోచ్ రోడ్ లేకుండా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడానికి లేదట. కన్స్ట్రక్షన్ షుడ్ బి డన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ రూల్స్. ఆల్రెడీ వీ హ్యావ్ మేడ్ సెవరల్ అమెండ్మెంట్స్ టు ది ఎగ్జిస్టింగ్ రూల్స్. ఓకే, ఎనివే నేనేమంటానంటే మీరు తీసేయండి, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దాట్. జగన్ వస్తే మీరు తీసేస్తారు 100%. 2029 తర్వాత వస్తాడని మేము అనుకున్నాం, వస్తే లేపేస్తారు మీవన్నీ. మీరు వాళ్ళు క్లీన్ చేస్తే ఇల్లీగల్ మొత్తం పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్లో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. అది నేను చాలామంది మా ఎస్సీ పెద్దలకు చెప్పాను. మా ఎస్సీ పెద్దలు కూడా తెలుగుగా మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు తెలుగుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసైన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అసైన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా. ఇప్పుడు భూమి లేని పేదలకి గవర్నమెంట్ భూమి ఇచ్చింది. భూమి లేని పేదలకి గవర్నమెంట్ భూమి ఇస్తే వీళ్ళు అమ్ముకోవచ్చు. ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోండి అని వీళ్ళు రూల్ పెట్టారు. గవర్నమెంట్ నీకు ఫ్రీగా ఇచ్చినప్పుడు 10 years తర్వాత నువ్వు అమ్ముకోవచ్చు అన్నారు. ఎవరికైనా అమ్ముకోవచ్చు అన్నారు. గతంలో ఉన్న రూల్ ఏంటి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడు ల్యాండ్ అమ్ముకుంటే వేరే షెడ్యూల్ క్యాస్ట్ వానికి అమ్ముకోవాలి అనేది రూలు. ఇప్పుడు అలా కాదు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అని రూల్ పెట్టారు. ఎందుకు, ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర వీళ్ళు కొంటారనమాట, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కొంటారు. 100 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉంటే ఈ 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి, ఎస్సీ ఎస్టీలకి ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కుంటారు. ఈ 100 ఎకరాలు గవర్నమెంట్ భూమి రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిందిగా త్రూ ఎస్సీలకు సంబంధించినవి. ఇదొక పెద్ద స్కామ్ అని నాకు అనిపిస్తుంది. నేను చాలామంది ఎస్సీ పెద్దలకు చెప్పాను, ఇది అన్యాయం కదా అంటే, వాళ్ళకి భూములు ఉన్నట్టని వాళ్ళే అదే మనకి డబ్బులు వస్తాయి కదా అమ్ముకుంటే అంటాడు. డబ్బులు వస్తాయి కరెక్టే, నువ్వు పేదోడు కాబట్టి ఇమ్మీడియట్గా నువ్వు 100-200కి అమ్ముకుంటావు. నువ్వేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కెపాసిటీ ఉండదు ఎస్సీ ఎస్టీలకి. కోట్ల రూపాయలు పెట్టి మీకు 100-200 రూపాయలకి అమ్ముకుంటారు, వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కడతారు. గవర్నమెంట్ భూమి అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిద్ది. ఇంకొక స్కామ్ కూడా ఉంది. అదేంటంటే వాళ్ళే ఒక మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు పేర్లు పెట్టి, ఎస్సీ ఎస్టీలకు తెలియదు ఇది నా పేరు మీద సోన్సో ఎసైన్ ల్యాండ్ ఉన్నది, పాపం వాడికి తెలియని కూడా తెలియదు. వీళ్ళే రాజకీయ నాయకులే వాళ్ళ పేర్లు పెట్టి ల్యాండ్ని అసైన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఇక వీడికి తెలియని కూడా తెలియదు వీడి పేరు మీద ఒక అసైన్ ల్యాండ్ ఉందని తెలియదు. అలాంటి స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉందేమోనని నా అనుమానం. ఉందని నేను చెప్పట్లా, మీరు నన్ను ఆధారాలు అడుగుతారు, అందుకని నేను చెప్పట్లా. అట్లా జరిగే అవకాశం ఉందని. ఏదైనా సరే ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్కామ్ని అరికట్టడానికి ఒక గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు మంచి పని చేశారు. వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన ఫ్రీ భూముల్ని ఎస్సీ ఎస్టీలకే మీరు అమ్ముకోవాలి, బయట వాడికి అమ్ముకోవడానికి లేదనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ భూములు వాళ్ళ మధ్య తిరిగేవి. ఇది ఈఎస్సీ ఆడికి ఆడిఎస్సీ వాళ్ళ మధ్య తిరిగేది తప్ప ఆ ల్యాండ్స్ బయటకు వెళ్ళేవి కాదు. ఇప్పుడు ఎత్తేసారు 10 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవచ్చు అని. ఇదేదో ఎస్సీల మీద ప్రేమతో చేయలేదు, అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్ళాలంటే అదొకటే మార్గం. అఫ్కోర్స్ భూములు అమ్ముకుంటే ఎస్సీ ఎస్టీలకి డబ్బులు వస్తాయి, 100% డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇస్తారు, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఒక ఎకరం ఇస్తారు, ఆడు అమ్ముకుంటాడు, మళ్ళీ గవర్నమెంట్ వాడు నాకు భూమి లేదని చెప్తాడు, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ అమ్ముకుంటాడు, మళ్ళీ గవర్నమెంట్ భూమి ఇచ్చింది, మళ్ళీ పేదోడైపోతాడు, మళ్ళీ అమ్ముకుంటాడు. బట్ వీళ్ళ మీద ప్రేమ, రాజకీయ నాయకులు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ల్యాండ్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది వీడి ద్వారా అనేది ఒక స్కాము.
దీని మీద పెద్ద చర్చ జరగాలని మా దళిత నాయకులకి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. దీని మీద పెద్ద చర్చ జరగాలి బ్రదర్. ఇది అంటే మన దళిత నాయకులు కూడా వాళ్ళకు కూడా అసైన్ ల్యాండ్స్ ఉన్నట్టున్నాయి. అందుకని వాళ్ళు లేదు మనకు డబ్బులు వస్తాయి అమ్ముకుంటే అని అంటున్నారు. లెట్ us సీ వాట్ హ్యాపెన్స్ భవిష్యత్తులో. ఓకే, థ్యాంక్ యూ.